భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 14 శ్లోకం మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయినో నిత్యా తాం స్థితిక్షస్వ భారత శ్లోక అనువాదం ఓ కౌంతేయ అర్జున, ఇంద్రియాలు మరియు వాటి సంబంధిత విషయాల సమ్మేళనం వల్ల శీతం, వేడి, సుఖం, దుఃఖం లాంటి అనుభూతులు వస్తుంటాయి. ఇవి వస్తే పోతాయి. అవి నిత్యమైనవి కావు. అందువల్ల ఓ భారత, నీవు వాటిని సహించు. భావార్థం, మన శరీరం, మన ఇంద్రియాలు బయటి ప్రపంచాన్ని అనుభవిస్తాయి. వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, లేదా బాధ కలిగిస్తుంది. కానీ ఇవన్నీ తాత్కాలికమే, వస్తాయి, కొద్దిసేపు ఉంటాయి, పోతాయి. శీతకాలం, వసంతం, వేసవిలా ఈ అనుభూతులు కూడా ఒక కాలంతో వచ్చి మళ్లీ మారిపోతాయి. తాత్విక సందేశం. శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నది, మనసును నిశ్చలంగా ఉంచడం, సహించగల శక్తిని పెంపొందించుకోవడం అవసరం. ఇంద్రియ అనుభవాలను తాత్కాలికమైనవిగా చూడు. వాటితో మన చిత్తం కలసిపోకూడదు. అవి మన శాశ్వత స్వరూపమైన ఆత్మ కాదు. ఉదాహరణ, ఒక తరంగం సముద్రపు మీద అలాగే వస్తుంది, మళ్లీ పోతుంది, కానీ సముద్రం మిగిలిపోతుంది. అలానే మన భావోద్వేగాలు తరంగాల్లాంటి అనుభూతులు మాత్రమే. జీవిత అన్వయము. మన జీవితంలో సుఖం వచ్చినా గర్వపడకూడదు, దుఃఖం వచ్చినా విచారించకూడదు. ఇది కూడా మారిపోతుంది అనే బోధను మనసులో వేసుకోవాలి. ఇది నేర్చుకుంటే మనం స్థితప్రజ్ఞులు అవగలము. ముగింపు. ఈ శ్లోకం మనకు సంతోషాన్ని నిలబెట్టే మార్గాన్ని చూపుతుంది. తాత్కాలిక దుఃఖాలను తట్టుకోవడం ద్వారా శాశ్వత శాంతిని చేరుకోవచ్చు. ఈ సందేశం మీ హృదయంలో స్థిరపడుతుందని ఆశిస్తున్నాను. వస్తుంది, పోతుంది, మన ఆత్మ మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఇలాంటి గీతా శ్లోకాల వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీ కృష్ణ.